हाय फ्रेंड्स, वेलकम टू सूर्य ऑनलाइन क्लासेस। మనం 8th క్లాస్ పిఎస్ పార్ట్ 2 బలం ఘర్షణ చాప్టర్ లో పార్ట్ 2 చెప్తానమ్మా, జాగ్రత్తగా వినండి। సో దీనిలో ముఖ్యంగా ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు ఏంటి? లాస్ట్ వీడియోలో కొన్ని అంశాలు చెప్పాను। సో ఇప్పుడు మనం ఘర్షణని ప్రభావితం చేసే అంశాల గురించి మాట్లాడదాం। ముఖ్యంగా 3 రకాల అంశాలు ఉన్నాయి। ఒకటోది తలం యొక్క గరుకుదనము లేదా నునుపుదనం ఈ 2 అంశాలు। అలానే రెండోది తలం యొక్క లేదా వస్తువు యొక్క వైశాల్యము। అలానే మూడవది ఘర్షణను ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది అభిలంబ బలము। ఈ 3 అంశాలు కూడా ఘర్షణని ప్రభావితం చేస్తాయి। ఎలా చేస్తాయి మాస్టారు? ఏదైనా ఒక తలం యొక్క గరుకుదనం గనక పెరిగితే, తలాల గరుకుదనం బరకగా బాగా గుంటలుగా గనక ఉంటే, బరకగా ఉంటే గరుకుదనం ఎక్కువగా ఉన్నది అంటాం। ఎప్పుడైతే ఒక తలం యొక్క గరుకుదనం ఎక్కువగా ఉన్నదో దాని మీద ప్రయాణం చేసే వస్తువుకి లేదా దాని మీద ఉన్నటువంటి వస్తువుకి ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుందన్నమాట। అదే తలం గనక నున్నగా ఉంటే దానిపై ఉండే ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది అనేది మనం గమనించాలి। సో గరుకుదనం గనక పెరిగితే ఘర్షణ పెరుగుతుంది, నునుపుదనం గనక పెరిగితే ఘర్షణ తగ్గుతుంది అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి। అలానే రెండవది తలం యొక్క వైశాల్యం। అంటే 2 వస్తువుల మధ్య, అంటే ఏదైనా ఒక తలంపై వేరే వస్తువు తలాన్ని ఉంచామనుకోండి, ఈ తలం యొక్క వైశాల్యం పెరిగితే దాని ఘర్షణ ఎలా మారుతుంది అనే దాని గురించి చూద్దాం। ఎప్పుడైనా గమనించండి, తలం యొక్క వైశాల్యంపై ఘర్షణ బలం అనేది ఆధారపడదు అనే విషయాన్ని మీరు గమనించాలి। ఘర్షణ బలం వస్తు తల వైశాల్యంపై ఆధారపడదు। తల వైశాల్యం పెరిగినా తగ్గినా ఘర్షణలో ఎటువంటి మార్పు ఉండదు। కాబట్టి వస్తు వైశాల్యం లేదా తల వైశాల్యముపై, తలం అని కూడా రాయించండి, ఈ తలం వైశాల్యంపై ఘర్షణ అనేది ఆధారపడదు అనే విషయాన్ని మీరు గమనించాలి। అలానే అభిలంబ బలం మీకు తెలుసండి। అభిలంబ బలం అంటే ఏం చెప్పానండి? ఏదైనా ఒక తలం మీద ఒక వస్తువును గనక ఏర్పాటు చేసినట్లయితే దాని భారం ఎల్లప్పుడూ కింది వైపు పనిచేస్తుంది। దాన్ని W అని రాసుకున్నాం, వెయిట్ కాబట్టి। అలానే ఇక్కడ నుంచి అభిలంబ బలం పైకి పనిచేస్తుంది, దాన్ని నార్మల్ ఫోర్స్ అన్నాం కాబట్టి క్యాపిటల్ N అనే అక్షరంతో సూచించాం। ఈ అభిలంబ బలం కనుక పెరిగితే ఘర్షణ బలం కూడా పెరుగుతుంది। అభిలంబ బలం అనేది ఘర్షణ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది। ఇక్కడ రాసుకోవచ్చు మనం ఏమని? అభిలంబ బలము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఘర్షణ లేదా ఘర్షణ బలము అని గమనించాలి। అనగా ఏదైనా ఒక తలంపై పనిచేసే అభిలంబ బలము గనక పెరిగితే ఘర్షణ బలం కూడా పెరుగుతుంది। అభిలంబ బలం గనక తగ్గితే ఘర్షణ బలం కూడా తగ్గుతుంది అనే అంశాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనులోమానుపాతం అనేటటువంటి గుర్తు ద్వారా మనం గమనించవచ్చు। కాబట్టి ఘర్షణని ప్రభావితం చేసే అంశాలు ముఖ్యంగా 3 ఉన్నాయి। ఒకటి తలం యొక్క గరుకుదనం। ఏం చెప్పానండి? తలం యొక్క గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది, తలం యొక్క గరుకుదనం తగ్గితే ఘర్షణ తగ్గుతుంది। అలానే దీన్నే నునుపుదనం అని కూడా అంటున్నాం। నున్నగా ఉండే తలాల మీద ఘర్షణ తక్కువ అనేది కూడా గమనించండి। రెండవది తలం యొక్క వైశాల్యం లేదా వస్తువు యొక్క వైశాల్యం। ఏదైనా ఒక తలంపై ఒక వస్తువుని ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసిన వస్తువు యొక్క తల వైశాల్యం గనక
ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటే ఏ విధంగా మారుతుంది ఘర్షణ అనే దాని గురించి చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల వైశాల్యం పెరిగినా తగ్గినా ఘర్షణ బలంలో ఎటువంటి మార్పు ఉండదు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. అలానే మూడోది అభిలంబ బలము అంటారు. అభిలంబ బలం అనగా ఏదైనా ఒక తలంపై ఒక వస్తువుని ఏర్పాటు చేస్తే ఆ వస్తువు యొక్క భారం ఎల్లప్పుడూ కింది వైపుకు పనిచేస్తుంది. అభిలంబ బలం ఎల్లప్పుడూ పై వైపుకు పనిచేస్తుంది. ఇప్పుడు ఈ అభిలంబ బలం గనక పెరిగితే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్నటువంటి ఘర్షణ బలం కూడా పెరుగుతుంది. అభిలంబ బలం తగ్గితే ఘర్షణ బలం కూడా తగ్గుతుంది అని గమనించాలి. ఒక ఎగ్జామ్ లో ఇలా అడిగాడు, నేను అభిలంబ బలం చెప్పాను కదండి, ఎగ్జామ్ లో ఇలా అడిగాడు ఏమని, ఏదైనా ఒక వస్తువు యొక్క భారము పెరిగితే దాని ఘర్షణ బలం ఏమవుతుంది అన్నాడు. ఏమండి, అభిలంబ బలం భారానికి ఎల్లప్పుడూ సమానంగా ఉంటుందని చెప్పుకున్నాం. N=W అని చెప్పడం జరిగిందండి మీ అందరికి. మరి అభిలంబ బలం ప్లేస్ లో భారం ఇచ్చినా సరే ఒకటే ఫలితాన్ని ఇస్తుంది. అనగా వస్తువు యొక్క భారం పెరిగితే ఆటోమేటిక్ గా ఘర్షణ బలం కూడా పెరుగుతుంది, వస్తువు యొక్క భారం తగ్గితే ఘర్షణ బలం కూడా తగ్గుతుంది అనే అంశాన్ని కూడా మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఘర్షణని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించినటువంటి విషయం. ఓకేనండి. ఇప్పుడు మనం ఘర్షణ వల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఘర్షణ వల్ల మనకు కలిగే ఉపయోగాలు జనరల్ గా ఏదైనా ఒక వస్తువుని పట్టుకోవడానికి గ్యారంటీగా పట్టుకోవడానికి ఘర్షణ కావాలి. రెండోది రాయడానికి, మనం రాస్తున్నాం కదా బోర్డు మీద, మీరు పెన్ పెట్టుకుని పేపర్ మీద రాస్తున్నారు కదా, రాయడానికి కూడా ఘర్షణ కావాలి. అలానే నడిచేటప్పుడు నడవడానికి ఘర్షణ కావాలి. ఒక గోడ లోపలికి మేకులు దించడానికి, అవి పట్టి ఉంచడానికి, మేకులు దించడానికి, అలానే పట్టి ఉంచడానికి ఘర్షణ కావాలి. అలానే ఇంకా మన నిత్య జీవితంలో ఒక ఇల్లు కట్టడానికి, బిల్డింగ్లు కట్టడానికి, మనం పైకి ఎక్కడానికి, ప్రతి విషయానికి కూడా అంటే నిర్మాణాలు కట్టడానికి, నిర్మాణాలకు కూడా ఘర్షణ అవసరమే. ఇవన్నీ కూడా ఘర్షణ ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి. మరి మాస్టర్ నష్టాలు కూడా ఉన్నాయండి, కొన్ని నష్టాలు ఉన్నాయి. ఏంటవి? యంత్ర భాగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద యంత్ర భాగాలు. ఈ యంత్ర భాగాల యొక్క అరుగుదల, యంత్ర భాగాలు అరిగిపోతూ ఉంటాయన్నమాట. యంత్ర భాగాల అరుగుదల, పెద్ద పెద్ద యంత్ర భాగాలు ఉంటాయండి, లోపల ఇరుసు ఇలాంటివి ఉంటాయి, చక్రాలు ఇవన్నీ కూడా అరిగిపోతూ ఉంటాయి కొంతకాలానికి. దానికి కారణం ఏంటండి అంటే ఘర్షణ. అలానే లోపల భాగాలన్నీ కూడా బాగా వేడెక్కుతాయి. ఈ ఘర్షణ వల్ల ఉష్ణం జనిస్తుంది. దీనివల్ల యంత్రాలు పాడయ్యే అవకాశాలు ఉంటాయి. ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. దీనివల్ల కూడా ఘర్షణ వల్ల కలిగే నష్టం కింద చెప్పొచ్చు దీన్ని కూడా. అలా ఈ రకంగా మరి ఉష్ణం జనించడం, ఉష్ణోగ్రత పెరగడం, యంత్ర భాగాలు చిట్లిపోవడం కూడా, ఇవన్నీ కూడా ఘర్షణ వల్ల కలిగేటటువంటి నష్టాల కింద మనం పరిగణించవచ్చు అన్నమాట. ఇవి ఘర్షణ ఉపయోగాలేంటి, అలానే నష్టాలేంటి అనే దానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఓకేనండి. ఇప్పుడు మనం ఘర్షణను తగ్గించే పద్ధతుల గురించి మాట్లాడదాం. కొన్ని పద్ధతులు ఇచ్చాడండి ఇక్కడ. ఒకటోది జనరల్ గా ఇందాక చెప్పానండి, యంత్ర భాగాలు అరిగిపోతూ ఉంటాయని. ఈ అరుగుదలని నివారించడానికి యంత్ర భాగాల మధ్యలో గ్రీజు కానీ, అలానే
కొన్ని రకాల నూనెలు కానీ వాడుకోవాలి. దీనివల్ల ఘర్షణ తగ్గుతుంది. రెండవది, మీ అందరు చూసే ఉంటారు, మనం వేసుకునే షూ కానీ అలానే బండికి వెహికల్స్ వాహనాల యొక్క టైర్లకు కానీ బటన్స్ ఉంటాయి, మధ్యలో గాళ్ళు ఉంటాయి అన్నమాట. సో చెప్పులకి వాహనాల టైర్లకి మధ్యలో గాళ్ళు ఏర్పాటు చేయడం, కొన్ని రకాల గాళ్ళు ఏర్పాటు చేస్తే ఆటోమేటిక్ గా ఘర్షణ తగ్గుతుంది. అలానే మూడోది, మీరు చూసే ఉంటారు కొన్ని రకాల పౌడర్స్, క్యారమ్స్ ఆడేటప్పుడు పౌడర్ చల్లి ఆ కాయిన్ తో మనం వేరే కాయిన్ కొట్టడం జరుగుతుంది, స్ట్రైక్ చేయడం జరుగుతుంది. సో క్యారమ్స్ ఆడేటప్పుడు ఉపయోగించే పౌడర్స్, సో కొన్ని రకాల పౌడర్స్ ని వాడుకోవాలి, దీనివల్ల కూడా ఘర్షణ తగ్గుతుంది. అలానే మీ అందరికి తెలుసండి, తలుపులు కానీ కిటికీలు కానీ మడత బందు వద్ద క్లోజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొన్ని రకాల సౌండ్ వస్తూ ఉంటుంది, కొంచెం ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ గా అనిపిస్తుంది మనకి. ఆ మడత బందు వద్ద కొన్ని నూనె చుక్కలు వేసినట్లయితే, కొన్ని ఆయిల్ డ్రాప్స్ కనుక వేసినట్లయితే ఆటోమేటిక్ గా సౌండ్ తగ్గుతుంది. కాబట్టి కొన్ని రకాల ఆయిల్స్ చెప్పానండి నేను, సో నూనెలు వాడుకోవాలి, ఈ పాయింట్ తీసుకోండి. తర్వాత బాల్ బేరింగ్లు వాడడం, బాల్ బేరింగులు వాడుకోవాలి. బాల్ బేరింగ్లు వాడినట్లయితే ఆటోమేటిక్ గా ఘర్షణ తగ్గుతుంది. ఏం మాస్టర్ బాల్ బేరింగ్ అంటే? ఇరుసుకి చక్రానికి మధ్యలో, ఒక బండి ఇరుసుకి చక్రానికి మధ్యలో బాల్ బేరింగ్ పెట్టేసి దానిపైన చక్రం ఉంటుంది అనమాట. ఇప్పుడు అరుగుదల అనేది బాల్ బేరింగ్ లోనే ఉంటుంది తప్ప చక్రానికి ఉండదు లోపల భాగంలో. కాబట్టి బాల్ బేరింగ్లు వాడి కూడా ఘర్షణను మనం తగ్గించుకోవచ్చు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఓకేనండి, ఇప్పుడు మనం ప్రవాహి ఘర్షణ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాము. సార్ స్థైతిక ఘర్షణ చెప్పారు, జారుడు ఘర్షణ చెప్పారు, దొర్లుడు ఘర్షణ చెప్పారు, ఈ మూడు ఉన్నాయి. ఈ ప్రవాహి ఘర్షణ ఏంటి మాస్టర్? ఈ మూడు రకాలు ఘన పదార్థాలలో ఉన్నటువంటి ఘర్షణ రకాలు. ప్రవాహి ఘర్షణ అనగా ప్రవాహులలో ఉండేటువంటి ఘర్షణ. ఏంటి మాస్టారు? ప్రవాహి అనగా ప్రవహించేది అనగా గాలి కానీ నీరు కానీ ద్రవాలు, నీరు అంటే ఇక్కడ ద్రవాలు అని రాసుకోవచ్చు మనం, ద్రవాలు. ఓకేనండి, సో గాలి వాయువులు, నీరు ద్రవాలలో ఉన్నటువంటి ఘర్షణని ప్రవాహుల ఘర్షణ అని అంటారు. ప్రవహించే వాటి మధ్య ఉండే ఘర్షణ. ఏం మాస్టర్ అంటే, ఏదైనా ఒక ప్రవాహిలో, నీటిలో కానీ గాలిలో కానీ వస్తువులు ప్రయాణం చేస్తున్నప్పుడు, వస్తువులు కదులుతున్నప్పుడు ఆ వస్తువులపై ప్రవాహుల కారణంగా కలిగేటటువంటి ఘర్షణనే ప్రవాహి ఘర్షణ అని అంటారు. దానినే డ్రాగ్ అని కూడా అంటారు. ప్రవాహి ఘర్షణకి మరొక పేరు డ్రాగ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వస్తువులు కానీ, కొన్ని రకాల వస్తువులు కానీ పదార్థాలు కానీ ప్రవాహులలో ప్రసరించేటప్పుడు ఆ ప్రవాహుల కారణంగా ఆ వస్తువులపై ప్రయోగించబడేటటువంటి బలాన్ని, ఘర్షణ బలాన్ని ఏమంటారండి? ప్రవాహి ఘర్షణ అంటారు. దాన్ని ఏమంటున్నాం? డ్రాగ్ అని కూడా అంటూ ఉంటాం. దీన్ని గమనించండి. ఈ ప్రవాహి ఘర్షణ అనేది ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏం మాస్టర్ ఆ మూడు అంశాలు? ఒకటి, వస్తువు యొక్క వడి, వస్తువు యొక్క వడిపై ఆధారపడుతుంది ప్రవాహి ఘర్షణ. రెండోది, ఆ వస్తువు యొక్క ఏ ప్రవాహిలో ప్రసరిస్తుందో వస్తువు, ఆ వస్తువు యొక్క ఆకారంపై కూడా ఆధారపడి ఉంటుంది ప్రవాహి ఘర్షణ. మూడవది, ప్రవాహి యొక్క స్వభావంపై కూడా ఆధారపడుతుంది. ప్రవాహి యొక్క స్వభావంపై కూడా ఆధారపడి ప్రవాహి ఘర్షణ ఉంటుంది అనే అంశాన్ని మీరు గమనించాలి. అంటే ఏంటి? వడి, వస్తువు యొక్క వడి మారితే, వడి అనేది అదిశ రాశి, వేగం అనేది సదిశ రాశి, మీకు తెలుసండి. వస్తువు యొక్క వడి మారితే ప్రవాహి ఘర్షణ మారుతుంది. వస్తువు యొక్క ఆకారం మారితే
ప్రవాహి ఘర్షణ మారుతుంది. ప్రవాహి యొక్క స్వభావం మారితే ప్రవాహి ఘర్షణ మారుతుంది. మరి ఆకారం మారితేనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి. పక్షులు ఆకాశంలో ఎలా విహరిస్తున్నాయో చూసి విమానాలు తయారు చేయడం జరిగింది. పక్షి ఆకారం గమనించండి, విమానం ఆకారం గమనించండి. అలానే బైక్ కానీ, లారీ కానీ, బస్సు కానీ ఈ ఆకారాలు గమనించండి. ప్రవాహులలో ఇవన్నీ ప్రసరించేటప్పుడు వాటి ఘర్షణ తక్కువగా ఉండే విధంగా వాటి ఆకారాలను పొందుపరచడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రవాహి ఘర్షణ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వ్యవహారం. దీంతో మనకి ఘర్షణ 8th క్లాస్ PS లో ఉన్నటువంటి ఘర్షణ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.